హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి. ఇది నేను బిస్కెట్స్ తో తయారు చేసిన రెసిపీ. వితౌట్ గ్యాస్ లేకుండా నేను చేశాను. గ్యాస్ లేకుండా ఎలా చేశారా ఈ స్వీట్ ఇంత బాగా వచ్చింది అనుకుంటున్నారా? అదే సర్ప్రైజ్ అండి. మీరు కూడా తప్పక మీ ఇంట్లో సర్ప్రైజ్ చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ బిస్కెట్స్ తో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ తో పర్ఫెక్ట్ బిస్కెట్ స్వీట్ మనం చేయొచ్చు. దీనికి ఫస్ట్ మనం మేరీ గోల్డ్ బిస్కెట్ తీసుకున్నానండి నేను. ఇది 150 గ్రామ్స్ ప్యాకెట్. ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ ని కట్ చేసుకొని, మేరీ బిస్కెట్స్ అయితే టేస్ట్ బాగుంటాయండి. దాని ప్లేస్ లో మీ ఇష్టమైన బిస్కెట్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ బిస్కెట్స్ అన్ని కూడా ఈ విధంగా బ్రేక్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మనం ఫస్ట్. ఇది ఫస్ట్ స్టెప్ అండి. కానీ మేరీ గోల్డ్ బిస్కెట్స్ టేస్ట్ బాగుంటాయి కాబట్టి నేను చూస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే. ఇప్పుడు చూసారు కదా, గ్రైండ్ చేసేసాను. మెత్తటి పౌడర్ లాగా వచ్చేసింది. ఈ విధంగా మనం పౌడర్ చేసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ గ్రైండ్ చేసిన బిస్కెట్ పౌడర్ ని ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే బిస్కెట్స్ లో మనకి షుగర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు పాలు కొద్దిగా తీసుకోండి. కప్ పాలు తీసుకున్నాను నేను 150 గ్రామ్స్ బిస్కెట్స్ కి. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఇది సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. బిస్కెట్ అంతా పౌడర్ అంతా కూడా ఒక 10-15 మినిట్స్ లో ఈ స్వీట్ అనేది మనకి తయారైపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, మనకి మంచి డోలా ప్రిపేర్ అయిపోయింది కదా ఈ ముద్దలు. ఇప్పుడు దీనిని మనం 2 భాగాలుగా చేసుకోవాలండి. ఎందుకంటే 2 కలర్స్ మనకి వస్తున్నాయి కదా, అదే ఇక్కడ సీక్రెట్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు అన్ని కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. 1-2 సార్లు వీడియో చూస్తే మీకు ఎలా చేయాలనేది తెలుస్తుంది. చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు 2 భాగాలుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక భాగాన్ని ఇందులో తీసుకొని 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్ వేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చిరంజీవులు వేసుకున్నానండి. మధ్యలో తింటూ ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మళ్ళీ పిండి కూడా మనం బాగా కలుపుకొని పూరి పిండి లాగా ఎలా అయితే కలుపుకుంటామో అదే ప్రాసెస్ లో మనం పర్ఫెక్ట్ గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్ గా మనకి బిస్కెట్స్ అనేవి ఆల్రెడీ మనకి తయారైనవి కాబట్టి అందులో అన్ని ఉంటాయి కాబట్టి మనకి మెథడ్ అనేది చాలా సింపుల్. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా ఒక సగభాగం పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఒక పాలిథిన్ పేపర్ కానీ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ పాలిథిన్ కవర్ యూజ్ చేశాను. మీరు అల్యూమినియం ఫాయిల్ అందరి దగ్గర ఉండకపోవచ్చు కదా, అందుకని ఈ విధంగా పాలిథిన్ కవర్ తో మెల్లగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఏమీ యూజ్ చేయట్లేదు చూడండి. గ్యాస్ లేకుండా వితౌట్ కుకింగ్ మనం చేస్తున్నాము. చాలా సింపుల్. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. సర్ప్రైజ్ స్వీట్ లాగా మనం ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేయొచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 1 నుంచి 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకొక దాన్ని కూడా తీసుకోవాలి. మనం బ్రౌన్ కలర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక రోలర్ తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. మన ఫ్రిడ్జ్ లో నుంచి నేను తీసేసానండి. ఒక 1 అవర్ తర్వాత కొద్దిగా గట్టిగా అయింది కదా. ఇప్పుడు దీనిపైన పెట్టేసుకొని సింపుల్ స్టెప్ అండి. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా దీనిపైన పెడుతూ మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలి.
చూడండి మెల్లగా, కాకపోతే జాగ్రత్తగా. చాలా సింపుల్ టిప్ అండి, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఒక 3 అవర్స్ రిఫ్రిజిరేటర్ లో పెట్టేసుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్న తర్వాత 3 అవర్స్ తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఒకసారి ఈ విధంగా మెల్లగా రోల్ చేసుకుని తీసుకుంటే చూసారు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మనకి బాగా గట్టిగా అయింది స్వీట్. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్ తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ మనకి సరిగా ఉండదు కాబట్టి సైడ్ కట్ చేసుకుంటే మంచి స్వీట్ పీసెస్ అనేవి మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, లోపల మంచిగా మనకి బయట అంతా కూడా చాక్లెట్ కలర్ వచ్చేసి లోపల మనకి బిస్కెట్ కలర్ వచ్చింది కదా. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.